వెల్కమ్ టు మెగానైన్ టీవీ. గోదావరి జిల్లాల వాసులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నర్సాపురం చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్ కు నేరుగా వందే భారత్ రైలు సేవలు డిసెంబర్ 15 నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న వేళ సొంతూళ్లకు వెళ్లే వారికి చెన్నై వెళ్లే ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద వరమే అని చెప్పాలి. ఇప్పటి వరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలును ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించారు. ఈ మేరకు సదరన్ రైల్వేస్ అధికార ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి నర్సాపురం వైపు కమర్షియల్ సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కొత్త అధ్యాయం. నేటి వరకు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన వందే భారత్ సేవలు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారి కృషి వల్ల భీమవరం, నర్సాపురం మరియు కోనసీమ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ సేవలు అందబోతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేవలం చెన్నై వెళ్లే వాళ్ళు మాత్రమే కాకుండా హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఉపయోగించుకునేలా చిన్న సలహా. వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నర్స్పూర్ లో ప్రారంభమై 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో 5:30 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 6:45 వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఈ 2 ట్రైన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ వెళ్లే వాళ్ళు తమ గమ్యం చేరుకోవచ్చు. ఇక సమయం విషయానికి వస్తే ఈ రైలు నర్సాపురం నుంచి చెన్నైకి కేవలం 8:55 చేరిపోతుంది. సుమారు 655 కిలోమీటర్ల దూరాన్ని ఇంత తక్కువ సమయంలో కవర్ చేయడం మామూలు విషయం కాదు. మిగతా ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వచ్చే రైలు నంబరు 20677 ఇకపై నర్సాపురం వరకు వస్తుంది. అలాగే రిటర్న్ లో 20678 నంబర్తో నర్సాపురం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు భీమవరం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు వంటి ప్రధాన స్టేషన్లలో ఆగే అవకాశం ఉంది. ఈ సర్వీసు ప్రారంభంతో గోదావరి జిల్లాల నుంచి చెన్నైకి కనెక్టివిటీ మరింత పెరగనుంది. అధునాతన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం అందించే ఈ వందే భారత్ రాబోయే పండగ సీజన్లో రద్దీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.